అందరికీ నమస్కారం. ఆ నలుగురిలో మేము లేవు అని చెప్పేసి ఇప్పటికే అల్లు అరవింద్ ప్రకటించారు, అలాగే దిల్ రాజు గారు ప్రకటించారు. ఎవరికి వారు మేము శుద్ధపూసలం, మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. కానీ నేను చెప్పినట్టుగా ఇంతకీ ఆ కల్ప్రిట్ ఎవరు? సో అందరు వైష్ణవులే కానీ బుట్టలో ఉన్న చేపలన్నీ మాయం అన్నట్టుగా అసలు మీరందరం శుద్ధపూసలైతే అసలు కల్ప్రిట్ ఎవరు అనే అంశం మీద ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ ప్రారంభించింది. దీని మీద తాజాగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలతో కూడిన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఆయన ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చింది ఇది. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు, నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది, సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి, ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకులెవరో జనసేన తరపున ఉన్న వాళ్ళైనా సరే చర్యలకు వెనకాడవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఇచ్చిన ప్రెస్ నోటు. దీనికి లోతుల్లోకి వెళదాము. ఒక 2-3 కీలకమైన పాయింట్స్ ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రేక్షకులు అంటే ఇక్కడ సమస్యని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా. ఆ వీడియోలో ఏం చెప్పానంటే సమస్యను లోతుల్లోకి వెళ్ళి పరిశీలించే వ్యవస్థ లేదు, మాఫియా ఉన్నది సినిమా ఇండస్ట్రీలో. ఆ నలుగురు మాఫియా. మరి ఆ మాఫియా గోడల బద్దలు కొట్టాలంటే ప్రజలకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. వీళ్ళేదో మేము శుద్ధపూసలమండి, మమ్మల్ని నమ్మండి, మీరేమన్నా అంటా పడతామండి అని చెప్పినంత మాత్రాన వదిలేయకూడదు, వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే. అంటే వాళ్ళనంటే వాళ్ళు కాకపోవచ్చు, మొత్తం మీద ఇండస్ట్రీలో ఉన్న ఈ మాఫియా పోకడను మీరు ఖండించాలి, తద్వారా ప్రజలకు రిజల్ట్ కనపడాలని చెప్పుకున్నాం కదా. అదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చేసి చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. ఎవరెవరు? ఈయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్నారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు లేరు, ఢిల్లీలో ఉన్నారు, ఆ తర్వాత చెన్నైలో ఉన్నారు, మళ్ళీ ఇవాళ అమరావతికి వచ్చారు. అమరావతికి వచ్చిన తర్వాత కందుల దుర్గేష్ గారిని పిలిపించుకుని ఆయన కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏంటి విషయం అంటే మొత్తం అన్ని వివరాలు తెలుసుకున్నాక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ తినుబండారాలు కావచ్చు, శీతల పానీయాలు కావచ్చు, ఇతరత్ర వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారట పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తున్నామండి, పాప్కార్న్ ధర ఎంత ఉంటుందని 300 రూపాయలు ఉంటుంది. ఏమన్నా పద్ధతేనా అది? సో సింగిల్ స్క్రీన్లో కూడా దాదాపు 150 రూపాయలు ఉంటుందట. అంటే టికెట్ ధర ఏమో 150 రూపాయలు. మీరేమైనా కొనుక్కొని అక్కడ సరదాగా కాస్త పిల్లలతో వెళ్తే కనుక మినిమంలో మినిమం 1000-1500 లేనిదే ఒక సాధారణమైన థియేటర్కి వెళ్ళినా కానీ బయటికి రాలేని పరిస్థితి. దీనికి చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు. సినిమా హాళ్ల బంద్ నేపథ్యంలో అంటే చూడండి, సహజంగా ఎక్కడైనా మంచినీళ్ళు అనేది కామన్ థింగ్ అండి. ధరలు ఏవి పెరిగినా కానీ దాదాపుగా నాకు తెలిసి 20 రూపాయలే ఉంది ఏది లీటర్ వాటర్ ధర. సో ధరలు చాలా వేరే అన్నీ పెరగచ్చు, కానీ మంచినీళ్ళ ధర మాత్రం పెరగకూడదని కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి 20 రూపాయలు ఉన్నాయి. కానీ అలాంటి ఒక కండిషన్ లేకపోతే ఈ పాటికి 50 రూపాయలు ఇది లీటర్ బాటిల్. సో ఇది పవన్ కళ్యాణ్ గారు అంటున్నది ఏంటంటే మంచినీళ్లను మీరు ఉచితంగా ఉంచాలి, అందుబాటులో ఉంచాలి, కొనుక్కునే పరిస్థితి రాకూడదు అంటున్నారు. అలాగే మీకు టాయిలెట్స్ కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలి. ఈ 2 కనీస బాధ్యతలు చేపట్టాలంటున్నారు. సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై తెలుగు చిత్రరంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెలువడ్డానికి గల నేపథ్యం ఆ నలుగురి ప్రమేయం.
తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోని తొలుత బంద్ ప్రకటన వెలువడ్డం తదితర అంశాలు చర్చకొచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన కూడా చర్చించారు. ఎవరు? సత్యనారాయణ అని ఒక అతను ఉన్నాడు అని దిల్ రాజు గారు చెప్పారు. ఆయన జనసేనకు అత్యంత సన్నిహితులు అని చెప్పారు. ఎవడైనా సరే వదిలేదే లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందుకు వచ్చి ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరితో కుమ్మక్కై రాజమండ్రి నుంచే కుట్రను ప్రారంభించారనేది ఒక అంచనా అన్నమాట ప్రభుత్వానికి. ఓకే, సినిమాటోగ్రఫీ మంత్రికి సూచించారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితుల కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలను తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా కూడా చర్యలకు వెనకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందన్న విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇదండి ఓవరాల్గా. ఇందులో స్థూలంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు బాస్. ఎవడు ఈ కుట్ర ఎక్కడి నుంచి మొదలైంది, ఎవడు దీనికి కారకుడు, ఎవడు ఉన్నాడు అనే అంశం మీద మాత్రం చాలా క్లియర్గా దీని మీద దర్యాప్తు చేయదలుచుకున్నారు. అది జనసేనోడైనా, వైసీపీడైనా, లేకపోతే తెలుగుదేశం అయినా ఎవళ్ళైనా కానీ వదిలేది లేదని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక నుంచి ఈ దందాలు సాగు సినిమా హాళ్లలో దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఒక విచారణ అయితే జరుగుతుందని చెప్పారు. మూడవ అంశం అంటే ఒక తండ్రి ప్రేమ చూపించారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక తండ్రి ప్రేమ చూపించారు. ఒకవైపు వీటికి సంబంధించి కాస్త బెదిరిస్తూ, అంటే దీనికి సంబంధించి మన పిల్లల్ని ఎట్లా అలా చేయొద్దు, ఇలా చేయొద్దని చెప్పి వాడి భవిష్యత్తుకు కావాల్సింది ఏ రకంగా అయితే చేస్తామో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుకు కావాల్సింది ఏంటో కూడా అది చేస్తాము అని చెప్పారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అనే ఒక పాలసీని తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించి అందరు రావాలంటున్నారు. అంటే సమ్మిళిత అభివృద్ధి చేయాలి, అంతే తప్ప గుత్తాధిపత్యం పనికిరాదు, మీ వ్యాపార ప్రయోజనాలకు ప్రజలను పణంగా పెట్టద్దు అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పిన అంశం. మరి ఈ అంశాన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? మరి సురేష్ బాబు గారు, సునీల్ నారంగ్ గారు ఇప్పటివరకు బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ నోట్లో చెప్పిందంటే ఇద్దరు నిర్మాతలు మాకు సంబంధం లేదని చెప్పారంటున్నారు. మిగతా ఇద్దరు నిర్మాతలు మరి ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెడతారా లేదా? ఇవన్నీ అంశాలు ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో సమూల ప్రక్షాళనకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. ఇది ఒక శుభ పరిణామం, ప్రేక్షకుల కోణాలు ఇది ఒక శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు.